మొట్టమొదటి క్రిస్మస్లో విషాద సంఘటనలు ఉన్నాయి. ఈరోజు క్రిస్మస్లో మనమందరం కూడా సంబరముగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఆనందంగా ఉన్నామంటే ఆ రోజు అనేక మంది తల్లులు రోధించారు, ఆ రోజు అనేక మంది పిల్లలు చంపబడ్డారు. కాబట్టి ఈ క్రిస్మస్కి ఏం చేయాలో చెప్పనా? ఈ క్రిస్మస్కి ఏం చేయాలో చెప్పనా? ప్రతిసారి క్రిస్మస్ మనకి 25వ తారీఖు రాబోతుంది. ఇంట్లో భార్య వెళ్తుంది చర్చికి, భర్త వెళ్ళడు. భర్త వెళ్తే భార్య వెళ్ళడు. పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్ళరు. ఈ క్రిస్మస్కి ఏం చేస్తారు చెప్పనా? ఈ మీటింగ్కి వచ్చిన వారు ఎవరన్నా మీ పిల్లలు మాట వినకపోతే 25వ తారీఖు ఖచ్చితంగా మందిరంలోనికి ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వారందరిని కూడా చేతులు పట్టుకొని ఖచ్చితంగా తీసుకురండి. దీని మాట్లాడు మీరు ఎప్పుడైతే అలా చేతులు పట్టు తీసుకొస్తారో ప్రభు ఏంటో మీ పిల్లలకు అర్థమవుతారు. దేవుని వల్ల. కాబట్టి ఒకరోజు ప్రభు భూమి మీదకు వచ్చేటప్పుడు విషాదాలు ఉన్నాయి. ఈరోజు మనం కూడా క్రిస్మస్లో ఆనందంగా ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, అన్నీ కొనుక్కుంటాం. నేను అంటాను, ఎన్ని కొనుక్కున్నా కొనుక్కోపోయినా నీ ఇంటిలో దేవుడు ఉంటే చాలు. ఇంటి పైన స్టారే పెట్టాల్సిన అవసరంలా, నీ ఇంట్లో దేవుడు ఉంటే చాలు. ఇంట్లో కొత్త బట్టలు కొనుక్కోవాలని అనుకోవాల్సిన అవసరంలా, నీ ఇంటిలో దేవుడు ఉంటే చాలు. కాబట్టి సంతోషిస్తున్న మనం ఏం చేయాలట? అనేక మంది నీ మార్గము వైపు నడిపించే విధముగా ఉండాలి. కాబట్టి ప్రభు ఎవరి కొరకు వచ్చాడయ్యా అంటే నేను ధైర్యంగా చెప్తాను, నా కొరకు, మనందరి కొరకు ప్రభు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి వచ్చిన ప్రభువును మనమందరం కూడా నమ్ముకుందాం.